ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. Hello, this is Dr. Yamini Aparna, specialist in oral medicine and radiology, consultant at Occidental near JNTU Metro Station, Hyderabad. ఈ వీడియోలో మనం అల్సర్స్, ఓరల్ అల్సర్స్ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ వీడియోలో నార్మల్గా బ్రీఫ్గా ఓరల్ అల్సర్స్ అనేవి ఎందుకు వస్తాయి, దాంట్లో రకాలు ఏంటని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కొక్క టైప్ ఆఫ్ అల్సర్స్ ఎలా వస్తాయి ఏంటనేది నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కైండ్ ఆఫ్ అల్సర్ ఏంటంటే స్ట్రెస్ అల్సర్స్ అంటారు. ఇవి యాప్టస్ అల్సర్స్ అని కూడా అంటారు మెడికల్ టర్మినాలజీలో. ఇప్పుడు జనరల్గా మాట్లాడుకునేటప్పుడు అయితే స్ట్రెస్ అల్సర్స్ అని మీకు చెప్తారు. ఈ స్ట్రెస్ అల్సర్స్ అనేవి టీనేజ్లో ఇంకా మిడిల్ ఏజ్లో ఎక్కువ ఉంటాయి. నేమ్ ఎట్లయితే ఉందో స్ట్రెస్ అల్సర్స్ అని, స్ట్రెస్ వల్ల వస్తుంది ఫస్ట్ థింగ్. ఇంకొకటి ఏంటంటే యాప్టస్ అల్సర్స్ లేదా స్ట్రెస్ అల్సర్స్ రావడానికి కారణాలు ఇంకేముంటాయంటే నిద్ర లేకపోవడం, వాటర్ సరిగ్గా తాగకపోవడము, స్ట్రెస్ తీసుకోవడం లేదా వైటమిన్ లోపం వల్ల వస్తాయి. అండ్ మీరు ఒకవేళ ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటే కూడా నోట్లో అల్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వీటిని నార్మల్గా మీరు ఒకవేళ ఫీవర్తో వస్తుంటే కనుక, ఫీవర్ వచ్చినప్పుడల్లా మీకు అల్సర్స్ వస్తుంటే వాటిని స్ట్రెస్ అల్సర్స్ అని అనుకోవద్దు. సో ఒకవేళ ఫ్రీక్వెన్సీ కూడా ఇంపార్టెంట్. మీకు వారానికి ఒకసారి వచ్చి అది వారం రోజులు ఉంటాయి. ఒకవేళ నెలలో మీకు వన్స్ లేదా 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి వస్తుంటే కనుక అది మీరు విటమిన్ లోపమా లేదంటే మీరు స్ట్రెస్ వల్ల వస్తుందా లేదా మీకు నిద్ర లేకపోవడమా అనేది మీరు రూల్ అవుట్ చేసుకొని కరెక్ట్ చేసుకుంటే అవి మళ్ళీ రావు. ఒకవేళ అలా కాకుండా మీకు నెలలోనే 2-3 సార్లు వచ్చి ఒక్కొక్కసారి వచ్చిన ప్రతిసారి వారం రోజులు ఉంటూ మీకు అసలు నార్మల్గా డైలీ లైఫ్ ఎఫెక్ట్ అవుతూ తినలేక, లేదంటే మల్టిపుల్ అల్సర్స్, ఒకటి కాకుండా చాలా ఎక్కువ అల్సర్స్ రావడం వల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు మీ ఓరల్ ఫిజిషియన్ని కన్సల్ట్ చేయాలి. మీకు ఎందుకు వస్తుంది అనేది రూల్ అవుట్ చేసుకొని ట్రీట్మెంట్ అయితే మీరు స్టార్ట్ చేసుకుంటేనే ఆ ఫ్రీక్వెన్సీ కానీ, ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ కానీ, ఇంటెన్సిటీ ఆఫ్ అల్సర్స్ కానీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి.